హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్ర ఫేమస్ ది బెస్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ రెసిపీ ఏమిటంటే ఆంధ్ర ఫేమస్ మటన్ గోంగూర కర్రీని అమ్మ చిన్నమ్మ దగ్గర నేర్చుకున్న విధంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్ర ఫేమస్ మటన్ గోంగూర కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా 1/2 kg మటన్ని నీట్గా క్లీన్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, లైట్గా కళ్ళుప్పు, ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మటన్కి ఉప్పు కారం నూనె వేసుకుని పట్టించుకుని ఉంచుకోవటం వలన మటన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. తరువాత ఒక చిన్న బ్లెండర్ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ మెంతులు. ఇలా గోంగూర మటన్లో లైట్గా మెంతులను వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 5 లవంగాలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్క మరియు లైట్గా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మటన్ గోంగూర కర్రీలో ఒక కట్ట ఎర్ర గోంగూరను వేసుకోవాలి. ఈ గోంగూరలో 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల గోంగూర, రెండవది ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర కాడలు ఈ విధంగా ఎర్రగా ఉంటాయి. అలాగే కర్రీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. తరువాత వీటిలో చీడలు అయ్యి ఉంటాయి. శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 4 లవంగాలు, 1 యాలక్కాయ, కొద్ది చిన్న ముక్క దాచిన చెక్క ముక్కను వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుని జస్ట్ 20 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న ఉల్లిపాయలు అయితే 4, అదే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక 3 ఉల్లిపాయలను ఈ విధంగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కాసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా కాసేపు మగ్గిన తర్వాత మూత తీసుకుని మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో 1 గ్లాసు వాటర్ వేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ స్టీమ్ పోయేలోపు గోంగూర పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఈ గోంగూర పేస్ట్ కోసం తరువాత స్టవ్ మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత 4 టేబుల్ స్పూన్స్ గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళు 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరను బాగా మగ్గించుకోవాలి. గోంగూర ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్మాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంకా బొమ్మిడాయల పులుసు, రామల పులుసు, చింతకాయ చిన్న చేపల పులుసు వీడియోస్ ఉన్నాయి. వాటిని కూడా తప్పకుండా వాచ్ చేయండి. కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత మూత తీసుకుని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి.
ఫ్రెండ్స్, మనం మ్యారినేట్ చేసినప్పుడు లైట్గా ఉప్పును వేసుకున్నాం కదా, ఇక్కడ చూసుకుని ఈ మటన్ కర్రీకి సరిపడా కళ్ళుప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మటన్ని ఉడికించుకోవాలి. మటన్ ఈ విధంగా కాసేపు ఉడికిన తర్వాత మనం ఉడికించుకుని స్మాష్ చేసుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వాచ్ చేయండి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఫ్రెండ్స్, కర్రీలో ఆయిల్ ఎక్కువైపోయింది అనుకోకండి. మటన్లో కొద్దిగా తెల్ల కొవ్వు కూడా ఉన్నది కదా, అలాగే ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది. చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే మటన్ గోంగూర కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే ఆంధ్ర ఫేమస్ మటన్ గోంగూర కర్రీని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే ఆంధ్ర ఫేమస్ మటన్ గోంగూర కర్రీని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.